ఆంధ్రప్రదేశ్ ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన పరిష్కరించేలాగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ గారి దృష్టికి ఒక భూ వివాదం అయితే రావడం జరిగింది. ఆ భూ వివాదాన్ని కూడా ఆయన కొన్ని నిమిషాల్లోనే పరిష్కారం అందజేశారు. ఆ భూ వివాదం ఏంటి, వారికి అందించినటువంటి పరిష్కారం ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లోకేష్ గారి చొరవ, భూ వివాదం పరిష్కారం. పొలంలోనే బాధితురాలు ఆమరణ దీక్ష సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న లోకేష్ పరిష్కరించాలని మంత్రి అనగానికి ఆదేశం. బాధితురాలతో మాట్లాడిన రెవెన్యూ శాఖ మంత్రి రాత్రి 11 గంటల సమయంలో దీక్ష విరమింపజేసినటువంటి తహసీల్దార్. సో మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారి దృష్టికి ఒక భూ వివాదం రావడం జరిగింది. దాన్ని నారా లోకేష్ గారు పరిష్కరించడం జరిగింది. పొలంలోనే బాధితులు 3 రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా లోకేష్ గారు ఈ భూ వివాదం గురించి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలి అని మంత్రి అనగాని గారికి లోకేష్ గారు సూచించడం, అలాగే బాధితురాలతో రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడడం, తరువాత రాత్రి 11 గంటల సమయంలో తహసీల్దార్ అక్కడికి వెళ్ళి ఆ బాధితురాలతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చి తరువాత వారి దీక్షను కూడా విరమింపజేసేలాగా తహసీల్దార్ అయితే చేశారు. అది ఎక్కడ జరిగిందనేది కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఓ భూ వివాద సమస్య అయితే పరిష్కారమైంది. నరసరావుపేట మండలం ఇక్కుర్తికి చెందినటువంటి గొట్టిముక్కల సుజాత భూ వివాదం నేపథ్యంలో 3 రోజులుగా పొలంలోనే కొడుకు కుమార్తెతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. తన పొలాన్ని అల్లూరి వారిపాలెంకి చెందినటువంటి కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపణలు చేస్తూ ఆవిడ ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి నేపథ్యంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో న్యాయం చేయాలని మంత్రి లోకేష్ను వేడుకుంటూ సోషల్ మీడియాలో గోడు వెళ్ళబోసుకున్నారు ఈ కుటుంబ సభ్యులు. దీంతో స్పందించినటువంటి నారా లోకేష్ గారు సుజాత భూ వివాదాన్ని పరిష్కరించాలి అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఆదేశించారు. ఆయన వెంటనే బాధితురాలు సుజాతకు ఫోన్ చేసి మాట్లాడారు. భూమికి సంబంధించినటువంటి తగిన ఆధారాలతో వచ్చి కలవాలని సూచించారు. దీక్ష విరమించాలని అనగాని సత్యప్రసాద్ గారు సుజాత గారిని కోరారు. మంత్రి ఆదేశాలతో వెంటనే తహసీల్దార్ వేణుగోపాల్ గారు అక్కడికి చేరుకొని సోమవారం రాత్రి అంటే మొన్న రాత్రి 11 గంటల సమయంలో అనగాని సత్యప్రసాద్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ వేణు అక్కడికి వెళ్ళి వారికి నిమ్మరసం ఇచ్చి 11 గంటల సమయంలో వారికి భరోసా ఇచ్చి ఆ దీక్షనైతే విరమింపజేశారు. తమ సమస్యలపై వెంటనే స్పందించినటువంటి మంత్రులు లోకేష్ అలాగే సత్యప్రసాద్కు సుజాత గారు కృతజ్ఞతలు అయితే తెలిపారు. మనం ఈ చిత్రంలో చూసినట్లుగా గుట్టిముక్కల సుజాత అనే ఈవిడ భూమిని కొంతమంది ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలోనే సుజాత గారు కొడుకు కూతురుతో కలిసి అదే భూమిలో నిరసన తెలియజేస్తూ ఆవిడ ఆమరణ నిరాహార దీక్షకి అయితే దిగారు. ఆమరణ నిరాహార దీక్ష 3 రోజులు చేసినటువంటి నేపథ్యంలోనే వీరు మాకు న్యాయం చేయండి అంటూ నారా లోకేష్ గారిని సోషల్ మీడియా ద్వారా వేడుకోవడం, అది నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళడం. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇలాంటి బాధితులను ఎంతోమందిని ఆదుకునేలాగా వారి సమస్యలను పరిష్కరించేలాగా త్వరితగతిన ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా కూడా ఆయన నిర్ణయాలు తీసుకొని ఆ రకంగా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పుడు సేమ్ సుజాత విషయంలో కూడా నారా లోకేష్ గారు వెంటనే స్పందించి ఈవిడ సమస్యను వెంటనే పరిష్కరించండి అంటూ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారికి ఆదేశాలు జారీ చేయడం, వెంటనే అనగాని సత్యప్రసాద్ గారు తహసీల్దార్ వేణుగోపాల్కి ఆదేశాలు జారీ చేయడం, వేణుగోపాల్ గారు వీరి పొలం వద్దకే వెళ్ళి వీరు ఎక్కడైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారో అక్కడికి వెళ్ళి నిమ్మరసం ఇచ్చి రాత్రి 11 గంటల సమయంలో వీరినైతే దీక్ష విరమింపజేశారు. తరువాత
మీ భూమికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మమ్మల్ని కలవండి, వాటిని ఎవరైతే ఆక్రమించారో వారి మీద మేము చర్యలు తీసుకుంటామంటూ వీరికి భరోసా ఇచ్చి ఇప్పుడు వీరి సమస్యను అయితే పరిష్కరించి చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియానే వేదికగా చేసుకొని ఎంతోమంది బాధితులు ఇప్పుడు నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ కూడా వారి సమస్యల్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే నారా లోకేష్ గారు కూడా ఎంతో ఓపికగా, ఎంతో ఆయన ఒక బాధ్యతగా ఈ బాధితుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా అడుగులైతే వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొన్న ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఒక విద్యార్థికి ఐఐటి అలాగే IIIT రెండిట్లో కూడా సీట్ వచ్చింది. కానీ చదువుకునేందుకు చదువుని సాగించేందుకు ఆయనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు నారా లోకేష్ గారు భరోసా ఇచ్చారు. వారికి 4 లక్షల ఫీజును చెల్లిస్తూనే ఒక ల్యాప్టాప్ను కూడా ఇచ్చి మీరు చదువును కొనసాగించండి, మీరు IIIT లక్నోలో అడ్మిషన్ తీసుకోండి అంటూ కూడా వారికి హెల్ప్ చేసి ఒక భరోసా నింపేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అలాగే అంటే విదేశాల్లో ఇరుక్కున్నటువంటి ఎంతోమంది తెలుగువారు కూడా నారా లోకేష్ గారిని విజ్ఞప్తి చేయగా నారా లోకేష్ గారు వెంటనే స్పందించడం, గల్ఫ్లో ఇరుక్కుపోయినటువంటి తెలుగువారిని కూడా వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత ఇప్పుడు ఎవరైతే చిన్న చిన్న సమస్యలతో, పెద్ద సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి బాధితులు ఉన్నారో వారందరూ కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకొని, అలాగే ట్విట్టర్ని వేదికగా చేసుకొని నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ వారి సమస్యలను లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే నారా లోకేష్ గారు కూడా వెంటనే వారి సమస్యల మీద స్పందిస్తూ ముందు వారికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని నింపేటువంటి ప్రయత్నం చేస్తూనే వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కారం చూపేలాగా కూడా నారా లోకేష్ గారు చొరవ చూపుతూ ఉన్నారు. అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే ఏ సమస్యని కొన్ని క్షణాల్లోనే ఆ సమస్యకు పరిష్కారం అందించేలాగా నారా లోకేష్ గారు అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే దీన్ని హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈవిడ భర్తనైతే చూపించలేదు, నాకు తెలిసి గొట్టిముక్కల సుజాత గారి భర్త మరి ఉన్నారో లేదో అదైతే మనకి ఇంకా డీటెయిల్స్ అయితే తెలియరాలేదు. కానీ ఒక పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆవిడకు సహాయ సహకారాలు అందజేస్తూ నారా లోకేష్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఈవిడికి భరోసా ఇస్తూ, ధైర్యం నింపుతూ మీ భూమికి సంబంధించినటువంటి పత్రాలు మా దగ్గరికి తీసుకురండి, వాటిని ఎవరైతే ఆక్రమించారో వారి మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా వారికి ధైర్యం నింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.